Welcome to Competitive Exams Corner. A very good morning to each and everyone. So, welcome to the news analysis of 6th July 2024. Either you run the day or the day runs you. సో ఒక రోజు మన కంట్రోల్లో ఉంటుందా మనము సమయ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నామా అనేది ఒక చాలా మీనింగ్ఫుల్ చాలా ఇన్స్పిరేషనల్ డైలాగ్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో జిమ్ రాన్ గారు చెప్పారు ఇది. సో ఒక రోజుని చాలా పద్ధతిగా సద్వినియోగం చేసుకున్న వాళ్ళే జీవితంలో విజయం సాధిస్తారన్నది దీని యొక్క అంతరార్థం. సో ఈరోజు న్యూస్ హెడ్లైన్స్ దాదాపు నేను 6 న్యూస్ పేపర్స్ నుంచి సేకరించడం జరిగింది. సో చాలా విషయాలు ఉన్నాయి మీతో డిస్కస్ చేయడానికి. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్, Modi's visit to Russia purely bilateral, conflict in Ukraine on the agenda, foreign secretary. సో మోడీ గారు రష్యాకి వెళ్ళబోతున్నారు. ఆ విషయం నిన్న న్యూస్ పేపర్లో మనము డిస్కస్ చేసుకున్నాం. సో దానికి సంబంధించి మరికొంత విషయాలు ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. First important paragraph, the timing of the Prime Minister's Modi visit to East Russia is purely bilateral, said Foreign Secretary Vinay Quatra, dismissing suggestions that his talks with Russian President Vladimir Putin on July 9th would appear in contrast to the North Atlantic Treaty Organization summit scheduled in the US on the same day. సో ఈయన ఏ రోజైతే జూలై 9th రష్యాకి వెళ్తున్నారో అదే రోజున నాటో సమ్మిట్ ఉంది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఉందన్నమాట. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూడండి. యుఎస్ ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ ఈజ్ హోస్టింగ్ ద transatlantic group of NATO for a special 75th anniversary summit which will also have Asia Pacific leaders and Ukrainian President Volodymyr Zelensky as a guest from July 8 to 10. సో 8, 9, 10 3 రోజుల పాటు ఈ నాటో సమ్మిట్ ఉండబోతుంది. బట్ నరేంద్ర మోడీ గారు రష్యన్ ప్రెసిడెంట్ని కలవడానికి రష్యాకి వెళ్ళబోతున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. రష్యాకు మరియు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరిగింది కొద్ది నెలల క్రితం. ఇక్కడ నాటో సమ్మిట్లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రష్యన్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ నాటో సమ్మిట్కు భారతదేశానికి కూడా ఆహ్వానం అందింది. కానీ భారతదేశ ప్రధాని మోడీ గారు ఈ నాటోకి వెళ్లకుండా రష్యన్ ప్రెసిడెంట్ని పుతిన్ గారిని కలవడానికి వెళ్తున్నారు. దీని మీద అంతర్జాతీయంగా చాలా ఒక గాసిప్స్ అనొచ్చు, కాంట్రవర్సీ అనొచ్చు, వాటిని స్ప్రెడ్ చేస్తున్నారు. అదేంటంటే రష్యాతో భారత్ మైత్రి ఉంటుంది, సో ఉక్రెయిన్కి కూడా భారత్ నెగిటివ్ కాబోతోంది అని చెప్పి వస్తున్నాయి. దీని మీద ఫారెన్ సెక్రటరీ వాళ్ళు స్పందించారు. ఇండియన్ ఫారెన్ సెక్రటరీ, మోడీ విజిట్ రష్యా ఈజ్ ప్యూర్లీ బైలేటరల్, అంటే ఇది కేవలం మా ఇద్దరికి సంబంధించింది మాత్రమే. అంటే మా రెండు దేశాల మధ్య సత్సంబంధాలని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఇది ఈ విజిట్ ఉంటుంది, అంతకు మించి వేరేది లేదని చెప్పి ఈ ఆర్టికల్ మనకు కనపడుతుంది. సో బట్ ఈ రష్యా మరియు ఉక్రెయిన్ యొక్క కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, కాన్ఫ్లిక్ట్ అంటే ఆ యొక్క సమ్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో, సో ఆ దాన్ని వాళ్ళిద్దరి మధ్య ఉన్న అగాధాన్ని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ని రెడ్యూస్ చేయడానికి కూడా మోడీ కొన్ని సూచనలు, సలహాలు రష్యన్ ప్రెసిడెంట్కు చేయబోతున్నట్టు ఇక్కడ మనకు సమాచారం అందుతోంది. ఇక్కడ ఈ పేరా చూడండి. Mr. Modi and Mr. Putin are expected to meet for a number of events during the 2-day visit. Mr. Modi will land in Moscow on Monday afternoon and Putin will host him for the dinner that evening, and PM will leave on Tuesday evening for the second leg of his visit to వియన్నా. వియన్నా అంటే ఆస్ట్రియా అన్నమాట, ఆస్ట్రియన్ క్యాపిటల్ వియన్నా. సో నేను నిన్న మీకు చెప్పినట్టు మోడీ రష్యా ట్రిప్ అయిపోయిన వెంటనే ఆస్ట్రియాకు వెళ్ళబోతున్నారు. సో ఆస్ట్రియా కూడా గత 41 ఇయర్స్లో ఏ ఒక్క భారత ప్రధాని కూడా అక్కడికి వెళ్ళలేదు. బట్ ఫస్ట్ టైం మోడీ
ఆయన పాదాన్ని వియన్నాలో మోపబోతున్నారు. సో ఇది ఇక్కడ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. ఇక మరికొంత ఇంపార్టెంట్ విషయం చూస్తే ద మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ద రష్యా అండ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద ఇందిరా. సో ఇందిరా అనేది రష్యా ఇండియా కలిసి చేసే ఒక మిలిటరీ ఎక్సైజ్ పేరు ఇందిరా. ఇందిరా సిరీస్ ఆఫ్ ఎక్సైజెస్ బిగిన్ ఇన్ 2003లో మొదలయ్యాయి. ఇట్ ఈస్ అ బైలేటరల్ నావల్ ఎక్సైజ్ బిట్వీన్ ద టూ కంట్రీస్. సో ఇది నావల్ ఎక్సైజ్ అనమాట ఇందిరా అనేది. నెక్స్ట్ చూడండి, రష్యా క్యాపిటల్ ఇస్ మాస్కో, అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ రష్యన్, ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ప్రైమ్ మినిస్టర్ మిఖైల్ మిషుస్తిన్, కరెన్సీ ఈజ్ రూబుల్. ఉక్రెయిన్ విషయానికి వస్తే ఇది మనకు యూరోపియన్ కంట్రీస్లో రష్యా తర్వాత సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఉక్రెయిన్. క్యాపిటల్ ఇస్ కీవ్, అఫీషియల్ లాంగ్వేజ్ ఉక్రేనియన్, ప్రైమ్ మినిస్టర్ డెనిస్ షమిహాల్ అండ్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కై. నెక్స్ట్ ఇక్కడ ఉక్రెయిన్ వరల్డ్ మ్యాప్లో చూస్తే ఈ హైలైట్ అయి ఉన్న ప్రాంతం ఉక్రెయిన్ అన్నమాట. ఇదంతా ఉక్రెయిన్. దీని బార్డర్ రష్యా, మరొక బార్డర్ బెలారస్, మరొక బార్డర్ పోలాండ్, మరొక బార్డర్ స్లోవేకియా, మరొక బార్డర్ హంగేరీ అండ్ రొమేనియా అండ్ మోల్డోవా. సో ఇలా మనకు 1 2 3 4 5 6 7 కంట్రీస్ ఈ ఉక్రెయిన్కు బార్డర్స్గా ఉన్నాయన్నమాట. ఇది మీరు చూడాల్సిన అంశం. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, స్టార్మర్ న్యూ యూకే పిఎం యాజ్ లేబర్ పార్టీ విన్స్ పోల్స్. సో నిన్న యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. సో ఆ రిజల్ట్స్లో చాలా పార్టీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, రిఫార్మ్ యూకే పార్టీ, లిబరల్ డెమోక్రాట్ పార్టీ ఇక్కడ మీకు ఇచ్చారు. గ్రీన్ పార్టీస్, ఎస్ఎన్పి, ప్లెయిడ్, సిమ్రు, సిన్ఫిన్, డియూపి, అదర్స్. సో ఇలా అన్ని పార్టీస్ పార్టిసిపేట్ చేస్తే అందులో లేబర్ పార్టీకు దాదాపు 650 సీట్లలో 34% ఓట్ షేర్ వచ్చింది. అంటే 412 సీట్లు వాళ్ళ కైవసమయ్యాయి. అంటే క్లీన్ మెజారిటీ వచ్చిందనమాట. ఎవరికి? లేబర్ పార్టీకి. ఆ లేబర్ పార్టీ యొక్క హెడ్ అయిన ఈ స్టార్మర్, కీర్ స్టార్మర్ అనే వ్యక్తి నెక్స్ట్ యూకే ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనమాట. ఇక నెక్స్ట్ కన్జర్వేటివ్ పార్టీ అంటే మన ఇండియన్ ఆరిజిన్ అయిన మనకు రిషి సునాక్ ఉంటారు. రిషి సునాక్ అంటే మన సుధామూర్తి, నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి అల్లుడు అనమాట ఆయన. సో ఈ రిషి సునాక్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన. అయితే ఆయన పోటీ చేసిన కన్జర్వేటివ్ పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో ఓడిపోయింది. సో విత్ 24% ఓట్ షేర్, 24% ఓట్ షేర్తో వాళ్ళు ఓడిపోయారు. దాదాపు 121 సీట్స్ మాత్రమే వాళ్లకు కైవసం చేసుకున్నారనమాట. సో ఇది ఈ ఓటమికి నేనే పూర్తి బాధ్యుణ్ణి అని ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ యూకే ప్రధానమంత్రి ఎవరు అంటే స్టార్మర్. ఆయన పేరు KEIR స్టార్మర్, కీర్ స్టార్మర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ఆమోదం తెలిపిన కింగ్ చార్లెస్ III సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం, 121 సీట్లతో సరిపెట్టుకున్న కన్జర్వేటివ్ పార్టీ. సో 14 ఏళ్ల తర్వాత అధికారం అన్నది మార్పైందనమాట. ఓటమికి తనదే బాధ్యతన్న రిషి సునాక్ సత్తా చాటిన 28 మంది భారత సంతతి వ్యక్తులు. సో ఇది మనకు కీర్ స్టార్మర్ అప్కమింగ్ నెక్స్ట్ ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి ఈయనే. సో ఈయన రిషి సునాక్. సో హీ రిజైన్ టు దట్ పోస్ట్, ఆయన రాజీనామా చేశారు. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్, ఏపీ ఇన్ క్రైసిస్ నీడ్స్ మోర్ దాన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ సీఎం. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రానికి రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూటమి గెలుపొందాక ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఈయన ప్రజెంట్ ఒక సెంట్రల్
మినిస్టర్స్ దగ్గరికి ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇంతవరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి చాలా ఊహాగానాలు వచ్చాయి. బట్ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే కూడా మాకు ఇంకా ఎక్కువ అవసరం, ప్రజెంట్ మేము క్రైసిస్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇది మనకు ముఖ్యమైన అంశం. ఇందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఏం లేకపోయినా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. క్యాపిటల్ ఈజ్ అమరావతి, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్, గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది 1st November 1956న. అండ్ దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మచిలీపట్నంలో బీపీసీఎల్కి సంబంధించి ఒక పెట్రోలియం రిఫైనరీ రాబోతుందన్నమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ నేను మీకు ప్రజెంట్ చేస్తాను. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ రాబోతోంది. దాదాపు 60,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారనమాట. సో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రాబోతోంది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. ఇది ఫస్ట్ కాకినాడలో వాళ్ళు ఉంచాలనుకున్నారు, బట్ మచిలీపట్నం అయితే అమరావతికి కొంచెం కాస్త అనుకూలంగా ఉంటుందని చెప్పి మచిలీపట్నంలోనే ఈ రిఫైనరీ అనేది వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. సో దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి 60,000 కోట్లు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనము మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిషా 5 రాష్ట్రాలతో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉందన్నమాట. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్, షిండే గవర్నమెంట్ టు ఫార్మ్ ప్యానెల్స్ అట్ తాలూక్ లెవెల్ ఫర్ లడ్కీ బహీన్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ తాలూక్ లెవెల్ అండ్ వార్డ్ లెవెల్ కమిటీస్ ఆఫ్ non-governmental elected members will be formed for the smooth implementation of Mukhyamantri Mahaji Ladki Bahin Yojana in Maharashtra. So మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహీన్ యోజనని ఇంప్లిమెంట్ చేయడానికి కొంతమంది మెంబర్స్ని తాలూకా లెవెల్లో మరియు వార్డ్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ద స్టేట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆన్ ఫ్రైడే ఇష్యూడ్ ఏ గవర్నమెంట్ రెజల్యూషన్ notifying the role and body structure of these committees. ఆ కమిటీస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాటి రోల్ ఏంటి అనేది వాళ్ళు ఒక గవర్నమెంటల్ రెజల్యూషన్ అన్నది వాళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. తర్వాత Deputy Chief Minister Ajit Pawar announced that a scheme while presenting the budget in the assembly. The scheme has been introduced to enhance the economic independence of women in the state and improve their health and nutrition, the resolution says. So ఇది ఎందుకు మనం చేస్తున్నాము అంటే ఆడవారి యొక్క ఎకనామిక్ ఇండిపెండెన్స్ అంటే అమౌంట్ అన్నది వాళ్ళంతకు వాళ్ళే అర్న్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం ఒకటి. రెండవది టు ఇంప్రూవ్ దర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, వాళ్ళ యొక్క ఆరోగ్యం, వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న న్యూట్రిషన్ స్థాయి, సో ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పి మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్, అర్లియర్ July 1st was the deadline for the application, but now it has been extended to August 31st. అంటే ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ కాదు అన్నది వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు ఆ అప్లికేషన్కి ఇంతకుముందు July 1 ఉండింది, ఇప్పుడు August 31కి ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్, మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మహారాష్ట్ర స్టేట్ ఫామ్ అయింది 1960 ఆన్ May 1st. క్యాపిటల్ ఈజ్ ముంబై. సీఎం ఏక్నాథ్ షిండే, గవర్నర్ రమేష్ బైస్, అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ మరాఠీ. మహారాష్ట్ర ఎక్కడుంది ఇండియా మ్యాప్లో? ఎస్, ఇక్కడ మహారాష్ట్ర ఉంది. సో మనకు మహారాష్ట్ర కూడా గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక అండ్ గోవా. సో ఇలా 6 రాష్ట్రాలతో మహారాష్ట్ర తన బార్డర్ని షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, రాజస్థాన్ గవర్నమెంట్
takes over Gandhi Vatika Museum management. So the Bharatiya Janata Party government in Rajasthan has taken over the management of Gandhi Vatika Museum constructed by the previous Congress regime, depicting మహాత్మా గాంధీస్ లెగసీ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఆయన లెగసీని సంబంధించి ఆయన పోరాడిన ఆ, పద్ధతికి సంబంధించి ఒక మ్యూజియంని వాళ్ళు కట్టారు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్. బట్ ఇప్పుడు దాన్ని బీజేపీ మేనేజ్ చేసుకోబోతోంది. So the museum built at a cost of 85 crore in a Jaipur's Central Park last year and is yet to be thrown open to the public. అంటే 85 కోట్లతో ఇంతకు ముందు సంవత్సరం జైపూర్లోని సెంట్రల్ పార్క్లో ఆ మ్యూజియం కట్టినప్పటికీ కూడా ఇప్పటిదాకా ప్రజలకు అది అందుబాటులోకి రాలేదు. అంటే మన బయట ప్రజలు వెళ్ళి అది చూడగలిగే స్థాయి లేదు. అంటే వాళ్ళు ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు. ద అపోజిషన్ కాంగ్రెస్ హ్యాడ్ రీసెంట్లీ డిమాండెడ్ దట్ మ్యూజియం బీ ఓపెన్ టు అప్రైజ్ ద పీపుల్ ఆఫ్ ద గాంధీయన్ వాల్యూస్ amid the attempts being made to erase the మహాత్మా ఫ్రమ్ ద పీపుల్స్ మెమరీ. ప్రజల మెమరీలో నుంచి మహాత్మాని చెరపడానికి మీరు ప్రయత్నించకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ మ్యూజియంని మీరు ఓపెన్ చేయండి అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీని డిమాండ్ చేస్తుంది. సో నెక్స్ట్ రాజస్థాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. రాజస్థాన్ ఫామ్ అయింది 30 మార్చ్ 1949లో. మార్చ్ 13 ఫామ్ అయింది. క్యాపిటల్ ఇస్ జైపూర్. సీఎం భజన్ లాల్ శర్మ. గవర్నర్ కల్రాజ్ మిశ్రా. అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ మరాఠీ. నెక్స్ట్ రాజస్థాన్ ఎక్కడ ఉంది ఇండియా మ్యాప్లో అంటే ఎస్, బిలో హర్యానా అబవ్ గుజరాత్. సో ఇక్కడ రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్. ఈ 5తో ప్రజెంట్ తన బార్డర్ని షేర్ చేసుకుంటుంది రాజస్థాన్. అండ్ రాజస్థాన్తో బార్డర్ షేర్ చేసుకుంటున్న కంట్రీ ఏది అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ పాకిస్తాన్. నెక్స్ట్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసెస్ రిపోర్టెడ్ అట్ కేరళ ఫామ్. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ యాజ్ మెనీ యాజ్ 310 pigs at Madakkathara Grama Panchayat in Kerala's Thrissur are said to be culled after an outbreak of African swine fever was reported at a private farm in the 14th ward of the local body. The highly contagious swine disease has been confirmed in the pigs at the farm in the Veliyantara. So African swine fever ante ento ippudu chuddam. సో ఇది వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వాళ్ళ వెబ్సైట్లో నుంచి నేను సేకరించింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటే ఏంటంటే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఈజ్ ఎ హైలీ కంటాజియస్ వైరల్ డిసీజ్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ వైల్డ్ పిగ్స్ హూజ్ మోర్టాలిటీ రేట్ కెన్ రీచ్ 100%. అంటే ఆ వైరల్ డిసీజ్ వచ్చిన వెంటనే అది చనిపోవడానికి 100% అవకాశం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ డేంజర్ టు హ్యూమన్ హెల్త్ బట్ ఇట్ హ్యాస్ డెవస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఆన్ పిగ్ పాపులేషన్ అండ్ ద ఫార్మింగ్ ఎకానమీ. సో ఫార్మింగ్ ఎకానమీ మీద, ఆ తర్వాత పందుల యొక్క పాపులేషన్ మీద చాలా తీవ్రమైన పరిస్థితిని అది తీసుకొని వస్తుంది తప్ప మానవాళి యొక్క ఆరోగ్యానికి అంత ఇబ్బంది లేదు అని వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, కేరళకు సంబంధించి మనం చూస్తే నిక్ నేమ్ ఈస్ ద గాడ్స్ ఓన్ కంట్రీ. ఇది 1 నవంబర్ 1956 ఫామ్ అయింది. క్యాపిటల్ ఈస్ తిరువనంతపురం. ఇందులో 14 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సీఎం ఈజ్ పినరాయి విజయన్. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. అఫీషియల్ లాంగ్వేజ్ మలయాళం. 21st లార్జెస్ట్ బై ఏరియా అండ్ 13th లార్జెస్ట్ బై పాపులేషన్, 8th లార్జెస్ట్ బై ద ఎకానమీ. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనకు గ్రూప్ 2లో బిట్స్గా రావడం జరిగింది ప్రీవియస్ పేపర్స్లో. నెక్స్ట్ ఇది మలబార్ కోస్ట్లో కేరళ అన్నది సిచ్యువేషన్ అయింది ఈ స్టేట్. సో మలబార్ కోస్ట్ అంటే కొంకణ్ నుంచి కన్యాకుమారి దాకా
ఆ సీ కోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మలబార్ కోస్ట్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ ఈ హైలైట్ అయిన ప్రాంతం మలబార్ కోస్ట్. ఇక్కడే కేరళ కూడా ఉంది. ఇట్ ఈస్ ఎ కర్ణాటక, ఇది తమిళనాడు. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇక్కడ ఈరోజు ఆ పేపర్లో ఇచ్చారు. సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్ను భారతీయ రిజర్వ్ బ్యాంకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల ఎంత శాతానికి పెంచింది అంటే దీనికి ఆన్సర్ 6.5% పెంచింది. సో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగులు నిధులు ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మిగులుని బదలాయించాలి అనే అంశం మీద ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. సిఆర్బి 5.5 నుంచి 6.5 వరకు ఉండాలని నిర్దేశించింది. దీని ప్రకారమే ఆర్బీఐ తన నిర్ణయాలనేవి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు, కోవిడ్-19 మహమ్మారి లాంటి పరిణామాల నేపథ్యంలో 18, 19, 21, 22 వరకు సిఆర్బిని 5.5 గానే నిర్వహించారు. ఎకానమీ పురోగతి నేపథ్యంలో దాన్ని 6% పెంచారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సింగపూర్కు చెందిన సైబర్ భద్రతా సంస్థ సైఫర్మా 2023 నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా సైబర్ నేరాల బారిన పడిన దేశాల జాబితాలో 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే దీనికి ఆన్సర్ 80వ స్థానంలో. గతేడాది దేశంలో 34% మంది వినియోగదారులు సైబర్ దాడులకు గురయ్యారని ఈ రిపోర్ట్ చెప్తుంది. దీని ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్ దాడుల్లో 13.7% వరకు భారత్ మీద జరిగినట్టు ఈ రిపోర్ట్లో వెల్లడైంది. ఇండియాపై ఎక్కువ సైబర్ దాడులకు చైనా, పాకిస్తాన్, పశ్చిమాసియా దేశాల్లోని సైబర్ నేరగాళ్లే కారకులు. మూడవ ఇంపార్టెంట్ బిట్, ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? లెటస్ పార్టీ అనే థీమ్తో ఈ ఏడాది దినోత్సవాన్ని నిర్వహించారు. సో దానికి ఆన్సర్ మే 23న ప్రతి ఏడాది ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. అండ్ ఈ ఏడాది మే 23, 2024న ప్రపంచ తాబేలు దినోత్సవంలో ఉన్న థీమ్ ఏంటంటే లెటస్ పార్టీ. ఇక ఈ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆయన అగ్రస్థానంలో T20 ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఆయన ఉన్నారు. సో ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ అనమాట. ఆయనకు మొత్తం 222 పాయింట్లు ఉన్నాయి. శ్రీలంకకి సంబంధించిన ఆల్రౌండర్ కూడా అన్నే పాయింట్లు ఉన్నప్పటికీ కూడా దశాంశాల తేడాతో ఆ తేడాని హార్దిక్ వెనక్కి నెట్టాడు. అండ్ మార్కస్ స్టాయినస్ 3వ స్థానంలో ఉన్నారనమాట. ఇక రెండవది, ప్రతిష్టాత్మకమైన విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి సినారే జాతీయ సాహిత్య పురస్కారానికి 2024 ఏడాదికి సుప్రసిద్ధ తమిళ రచయిత్రి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత శివశంకరి గారు ఎంపికయ్యారు. పురస్కారం కింద ఆమెకు 5 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక లభిస్తాయి అన్నమాట. సో ఇది ఈ యొక్క పురస్కారము ఈ నెల 29న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే డాక్టర్ సినారే 93వ జయంతి ఉత్సవంలో ఆమెకు ప్రదానం చేస్తారు ఈ పురస్కారం. నెక్స్ట్ మూడవ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, జార్ఖండ్ ముఖ్యమంత్రికి హేమంత్ సోరెన్ 2024 జూలై 4న మూడోసారి ప్రమాణం చేశారు. సో జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సో 2013లో తొలిసారిగా అతి పిన్న వయసులో జార్ఖండ్కు హేమంత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండోసారి బాధ్యతల్ని చేపట్టారు. ఇది డిస్కస్ చేసిందే, ఇది ఇంతకు ముందుకు నేను డిస్కస్ చేసిందే, ఇది మాత్రం ఈరోజే కొత్తగా మనకు కనపడుతుంది. నెక్స్ట్ ఇది కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ IIS సీనియర్ అధికారి ధీరేంద్ర కే ఓజా 2024 జూలై 4న కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా ఆయన అపాయింట్ అయ్యారు. 1990 బ్యాచ్ అధికారం అయిన ధీరేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గాను ఆయన యొక్క బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్
డిట్స్ ఉన్నాయి ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. 73, 74వ రాజ్యాంగ సవరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? భారతదేశ స్థానిక సంస్థల పితామహుడు. సో కింద వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇలా మొత్తం మనకు 6 ప్రాక్టీస్ బిట్స్ అన్నవి మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ఈ రోజు ఇంపార్టెంట్ వర్డ్ డెసిఫర్. డెసిఫర్ అంటే విశదీకరించు, గుట్టు విప్పు, అంటే ఒక దానిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అప్పుడు అలాంటి వాటిని డెసిఫర్ అని పిలుస్తాం. ఇంగ్లీష్ మీనింగ్ చూడండి. డెసిఫర్ ఈజ్ ఎ వర్బ్ ఇన్ ఇంగ్లీష్ దట్ మీన్స్ టు కన్వర్ట్ సంథింగ్ విటన్ ఇన్ ద కోడ్ ఇంటూ నార్మల్ లాంగ్వేజ్. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని మనము విశదీకరించి చెప్పడం, అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం. ఇట్ కెన్ ఆల్సో మీన్ టు సక్సీడ్ ఇన్ అండర్స్టాండింగ్, interpreting or identifying something that is difficult to comprehend. ఏదైనా సరే ఒకటి కష్టంగా ఉంటే దాన్ని ఈజీగా బయటికి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగలగడం. సినానిమ్స్ డీకోడ్, ఇంటర్ప్రిట్. అనానిమ్స్ యాంటోనిమ్స్ conceal, encrypt. Usage: the archaeologist managed to decipher the ancient script revealing the secrets of long lost civilization. సో ఆర్కియాలజిస్ట్ అంటే మనకు పురాతన వాటి మీద పరిశోధన చేసే వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అని పిలుస్తాం కదా. సో వాళ్ళు ఏం చేశారు, మనకు ఏన్షియంట్ స్క్రిప్ట్, పాతవి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రహస్యాల్ని మనకు బయట పెడతారనమాట. అందుకే వాళ్ళు డెసిఫర్ అనే పదాన్ని ఈ యొక్క సెంటెన్స్లో వాడారు. ఆఫ్టర్ ద అవర్స్ ఆఫ్ అనాలిసిస్ ద క్రిప్టోగ్రాఫర్ వాజ్ ఏబుల్ టు డెసిఫర్ ద కాంప్లెక్స్ కోడ్ యూజ్డ్ బై ద స్పీస్. సో ఇది మనకు రెండవ ఇంపార్టెంట్ సెంటెన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, గ్యాస్ బైక్ వచ్చేసింది. బజాజ్ నుంచి ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ అన్నమాట. ఇప్పటిదాకా మనం గ్యాస్తో నడిచే కార్లను మొదలుగా చూసాం. ఇకపై గ్యాస్తో నడిచే బైకులు కూడా అందుబాటులోకి రానున్నాయి. బజాజ్ ఆటో సంస్థ ఈ విప్లవాత్మక పరిణామానికి నాంది పలికింది. ప్రపంచంలోని మొట్టమొదటి సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బైక్ను శుక్రవారం విడుదల చేసింది. ఆ బైక్ పేరు ఫ్రీడమ్ 125 పేరిట దీన్ని ఆవిష్కరించింది. సో ఇది మనకు చాలా ముఖ్యమైన ఇదండి. దీని యొక్క కాస్ట్ 95,000 అనమాట, 95,000 దీని యొక్క కాస్ట్. డిస్క్ ఎల్ఈడి అండ్ డ్రమ్ ఎల్ఈడి అండ్ డ్రమ్ వేరియంట్తో ఈ యొక్క ఫ్రీడమ్ 125 బైక్ అనేది మనకు లభిస్తుంది. ఎస్, ఇక్కడ చూడండి, 2 కిలోల సిఎన్జితో 200 కిలోమీటర్ల దూరం, 2 లీటర్ల పెట్రోల్తో 130 కిలోమీటర్ల దూరం కలిపి మొత్తం కలిపి 330 కిలోమీటర్లు మనం ఈ బైక్తో ప్రయాణించవచ్చు ఎటువంటి ఆటంకం లేకుండా. బైక్ రన్నింగ్లో ఉండగానే గ్యాస్ నుంచి పెట్రోల్కు, పెట్రోల్ నుంచి గ్యాస్కు మార్చుకునే స్విచ్ ఏర్పాటు కూడా ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యమండి. అండ్ సాధారణ పెట్రోల్ బైకులు సగటు వ్యయం కిలోమీటర్కు 2.25 అవుతుందని, కానీ సిఎన్జి బైక్తో ఈ ఖర్చు కిలోమీటర్కు రూపాయికి తగ్గుతుందని చెప్పి వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి, ట్రూ కాలర్ లేకున్నా కాలర్ పేరు. ఈ నెల 15 నుంచి ట్రాయ్ కొత్త విధానం. ట్రాయ్ అంటే తెలుసు కదా, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, TRAI. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంతకు ముందు మనకు అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటే అన్నోన్ నంబర్స్లో ఎవరు ఫోన్ చేశారన్నది మనకు ఆ పేరు తెలియాలి అంటే ట్రూ కాలర్ని మనము మన మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ట్రాయ్ ఏం చెప్తుంది అంటే, ట్రూ కాలర్ వాళ్ళు కొన్ని పర్మిషన్స్ని అడుగుతున్నారు. సో ఆ పర్మిషన్స్ మనకు అంత సేఫ్ కాదు. అందుకే మేము ఒక కొత్త విధానం తీసుకొని వస్తున్నాం. అదేంటంటే, ట్రూ కాలర్తో సంబంధం లేకుండా కాలర్ పేరు వచ్చే విధంగా మేము ఒక కొత్త విధానాన్ని తీసుకొని వస్తున్నామని చెప్తున్నారు అనమాట. ట్రూ కాలర్ను ఉపయోగించకుండానే మనకు ఫోన్ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్ అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఫోన్లో అవతలి వాళ్ళ ఫోన్ నంబర్ సేవ్ చేసి లేకపోయినా, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినా వారి పేర్లు మన మొబైల్ స్క్రీన్ పై కనిపించేలా పేరు వెల్లడి సేవ, నేమ్ ప్రెజెంటేషన్ సర్వీసెస్ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 15న ఈ సేవలను యాక్టివేట్
చేయనుంది. సిమ్ కార్డ్ కొన్నప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కాలర్ల పేర్లు కనిపిస్తాయని సమాచారం. ఫోన్ ఎవరు చేస్తున్నారో గుర్తించడానికి ప్రస్తుతం చాలామంది ట్రూ కాలర్ యాప్ను ఉపయోగిస్తున్నారు. సో దీని వల్ల సమాచార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ సదుపాయాన్ని తీసుకువస్తోంది. నెక్స్ట్, ఆధార్ పౌరసత్వ ధృవపత్రం కాదు. ఇది ఉడాయ్ చెప్పింది. మనకు ఆధార్ కార్డు ఉంటే ఆయన సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉంటుందా అంటే అలా కాదు అని ఉడాయ్ చెప్పిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఆధార్ ఉందనుకోండి, ఆ ఆధార్ ఉన్నంత మాత్రాన ఆయన కంప్లీట్గా సిటిజన్ ఆఫ్ ఇండియానా అంటే దానికి ఆన్సర్ కాదు. ఆధార్ కార్డు పౌరసత్వాన్ని నిరూపించే ధృవపత్రం కాదని, వాటిని మంజూరు చేసే విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ తెలిపింది. శాశ్వత నివాసానికి రుజువు కూడా కాదని పేర్కొంది. కేవలం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పొందేందుకు ఉద్దేశించిన ఏర్పాటు అని స్పష్టం చేసింది. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. భారత్లో కనీసం 182 రోజుల పాటు నివాసం ఉండే వారికి ఆధార్ కార్డు మంజూరు చేస్తారని ఉడాయ్ తెలిపింది. నెక్స్ట్, అట్ 1.27 lakh crore defense production registered a new high in 23-24 says center. మనకు ఇండియన్ డిఫెన్స్కి సంబంధించిన కొంత మెటీరియల్ అవసరం. ఆ ప్రొడక్షన్ మెటీరియల్స్ని ఇంతకు ముందు వరకు మనము వేరే దేశాల నుంచి ఇండియాకు మనము దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ మనకు ఈ స్వదేశీ అనేది మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్స్ వచ్చినప్పటి నుంచి ఏమైందంటే ప్రతిదీ ఇండియాలోనే మనము చేసుకోవడం మొదలుపెట్టాం. అందులో భాగంగా దాదాపు డిఫెన్స్ ప్రొడక్షన్కి సంబంధించి మనకు వచ్చిన లాభం ఎంత అంటే 1,27,000 కోట్ల రూపాయలు మనకు డిఫెన్స్ ప్రొడక్షన్ నుంచి లాభం వచ్చిందని చెప్పి ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. సో ద కంట్రీ హ్యాస్ రికార్డెడ్ హైయెస్ట్ ఎవర్ గ్రోత్ ఇన్ ఇండిజినస్ అంటే భారతదేశంలోనే తయారైన డిఫెన్స్ ప్రొడక్షన్ ఇన్ ద వాల్యూ టర్మ్స్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 ద డిఫెన్స్ మినిస్టర్ సెట్ ఆన్ Friday. సో ఇప్పటిదాకా ఎప్పుడూ రాని హైయెస్ట్ ఎవర్ గ్రోత్ అన్నది వచ్చిందనమాట. As per the data received from all the defense public sector undertakings and other PSUs, manufacturing defense items and private companies, the value of defense production in the country has gone up to record high figure of 126,887 crore, reflecting growth of 16.7% over the defense production of the previous financial year. సో అంటే మనకు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో 108,684 మాత్రమే ఉండింది. ఇప్పుడు అది కాస్త 126,887కి వెళ్ళిందనమాట. సో నియర్లీ 16 to 17% గ్రోత్ అన్నది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఓకే సారీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, ఐ ఫర్గాట్ దట్. Yes, the feat has been achieved due to policy reforms, initiatives and ease of doing business brought in by the government in the last 10 years with a focus on attaining self-reliance. So ease of doing business లో భాగంగా గత 10 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ చేసిన కొన్ని పాలసీస్ దీనికి ఊతమిచ్చాయి, దీనికి సపోర్ట్ చేశాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మరొక అబ్జర్వ్ చేయాల్సింది, డిఫెన్స్ మినిస్టర్ ఎవరు ప్రెసెంట్ అంటే రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్, ఇండో రష్యన్ వెంచర్ డెలివర్డ్ 35,000 అసాల్ట్ రైఫిల్స్ టు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ వార్త మన కళ్ళ ముందు కనబడుతుంది. సో మనకు నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనకి వెళ్ళడానికి ముందు ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRPL అనేది ఒక జాయింట్ వెంచర్ మనకు ఇండియాకు మరియు రష్యాకు సంబంధించి వాళ్ళు దాదాపు 35,000 కలాష్ నికోవ్ AK
203 అసాల్ట్ రైఫిల్స్ని భారత్ మినిస్ట్రీకి అందజేయబోతున్నారు అనమాట. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇవి ఎందుకు అంటే ఇట్ ఈస్ టు ఇంక్రీజ్ ద డిగ్రీ ఆఫ్ లోకలైజేషన్. ఆల్ నెసరీ ఎక్విప్మెంట్ హ్యాస్ బీన్ షిప్డ్ టు ద కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇన్ అమేథీ. ఎస్, ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. సో ఇంతటితో మనకు ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ పూర్తయ్యాయండి. అండ్ కొన్ని న్యూస్ పేపర్స్లో నేను సేకరించి, అండ్ ముఖ్యంగా పిఐబి అని ఉంటుందండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని, వాటి నుంచి నేను సేకరించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నేను మీకు ఇస్తున్నాను. ఇగ్నో లాంచెస్ ఎంఏ ప్రోగ్రామ్ ఇన్ Bhagavad Gita studies. So Indira Gandhi National Open University has announced the launch of a new MA program in Bhagavad Gita studies for the academic session 2024 to 25. The course will begin in July 24 and will be offered through open and distance learning. So IGNO University వాళ్ళు భగవద్గీత స్టడీస్కి సంబంధించి ఒక కొత్త ఎంఏ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారనమాట. 2024-25కి సంబంధించి ఆ కోర్సులో జాయిన్ అయిన వాళ్లకు ఆ కోర్స్ అన్నది జూలైలో ఆ కోర్సు స్టార్ట్ కాబోతుంది. ఓపెన్గా చేయొచ్చు, డిస్టెన్స్ లెర్నింగ్ అలా కూడా దీన్ని మనం చేయొచ్చు. నెక్స్ట్, సీఎం మోహన్ యాదవ్ లాంచెస్ లోక్పాత్ మొబైల్ యాప్ ఫర్ పబ్లిక్. సో భోపాల్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. ఆ యాప్ పేరు లోక్పాత్ మొబైల్ యాప్ అనమాట. సో ఇట్ ఈస్ టు మేక్ ఆల్ డిపార్ట్మెంట్స్ యాజ్ అకౌంటబుల్ యాజ్ పాసిబుల్ టువర్డ్స్ ద పబ్లిక్. సో పబ్లిక్కి ఒక సమాధానం చెప్పే విధంగా ఒక జవాబుదారీగా ఉండాలని చెప్పి ఆయన యొక్క మోటోతో ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రిపేర్డ్ బై ద Public Works Department, being launched with a view to continuously moving forward on the path of public welfare by adopting more transparent, accountable working system towards the పబ్లిక్. సో పబ్లిక్తో అకౌంటబుల్ వర్కింగ్ సిస్టమ్ మోర్ ట్రాన్స్పరెంట్గా, అంటే ఉన్నది ఉన్నట్టు బయటికి ప్రజలకు చూపించడం. సో ఇలాంటివికి సంబంధించి అడాప్ట్ చేసుకోవడం కోసం ఈ యొక్క మొబైల్ యాప్ని ఆయన వాడుకోబోతున్నారు. మూడవది, జస్టిస్ షీల్ నాగు అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్. సో జస్టిస్ షీల్ నాగు ఆయన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఆయన అపాయింట్ అయ్యారు. ప్రజెంట్ ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టుగా ఉన్నారనమాట ఆయన. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఫోర్త్ ఇంపార్టెంట్ న్యూస్, ఆర్బీఐ అపాయింట్స్ చారులతా ఎస్ కార్ యాజ్ అ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చారులతా ఎస్ కార్ గారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేసింది. ఆమె జూలై 1 నుంచి ఛార్జ్ తీసుకుంటున్నారనమాట. ప్రీవియస్లీ ఆమె మేనేజర్ ఇన్ఛార్జ్, చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ఛార్జ్ ఇన్ ద హ్యూమన్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అనమాట. సో ఆమెని ఇక్కడికి తీసుకోవడం జరిగింది. So she brings over the 3 decades of experience in the various roles, including payment, settlement systems, IT, government banking. Srimati Kaur has been represented in the RBI in several international forums and the committees. So RBI ni ఆమె చాలా సార్లు రిప్రజెంట్ చేసింది. నెక్స్ట్, ఫిఫ్త్ది, రాబర్ట్ టౌన్, ఆస్కార్ విన్నింగ్ స్క్రీన్ రైటర్ ఆఫ్ చైనాటౌన్, డైస్ అట్ 89. రాబర్ట్ టౌన్ గారు ఆయన ఆస్కార్ విన్నింగ్ స్క్రీన్ రైటర్ ఫర్ ద చైనాటౌన్ మూవీ. ఆయన 89 ఏళ్ల వయసులో ఆయన కాలం చేశారు. సో ఇది ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం. ఆరవది, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం-1. రుద్రం-1 అనే ఒక మిసైల్ని, యాంటీ రేడియేషన్ మిసైల్ని జస్ట్ అది మంచిగా పని చేస్తుందా లేదా అన్నది ఇండియా దాన్ని టెస్ట్ చేసింది. నెక్స్ట్, ఇక్కడ న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం ఈస్ ద ఫస్ట్ ఇండిజినియస్ యాంటీ రేడియేషన్ మిసైల్ ఆఫ్ ద కంట్రీ బీయింగ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసి ఇండియాకి ఇవ్వబోతున్నారు అనమాట. సో ద మిసైల్ వాజ్ ఇంటిగ్రేటెడ్ ఆన్ ద
Su-30 MKI fighter aircrafts as the launch platform, having capabilities of various varying ranges based upon the launch conditions అన్నమాట. Next, it has INS GPS navigation with the passive homing head for the final attack. The Rudram hit the radiation target with a pinpoint accuracy. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ట్విట్టర్లో పెట్టిన అఫీషియల్ ఇమేజ్. నెక్స్ట్ సెవెంత్ ముఖ్యమైన అంశం, సంపూర్ణత అభియాన్ లాంచ్ బై నీతి ఆయోగ్. సో 3 నెలల క్యాంపెయిన్ జూలై 4 నుంచి మొదలైంది. ఇది 30 సెప్టెంబర్ వరకు ఉంటుందన్నమాట. దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే సంపూర్ణత అభియాన్, హెల్త్, న్యూట్రిషన్, అగ్రికల్చర్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ద ఎడ్యుకేషన్. ఇది నీతి ఆయోగ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు విజిట్ ఒడిషా ఫ్రమ్ జూలై 6 to 9. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ద్రౌపది ముర్ము గారు జూలై 6 నుంచి 9 దాకా ఒడిషాకు విజిట్ చేయబోతున్నారు. సో 6న 96th డెత్ యానివర్సరీ ఆఫ్ ఉత్కలమాని పండిత్ గోపబంధు దాస్ గారిని ఆయన యొక్క డెత్ యానివర్సరీ 96th డెత్ యానివర్సరీ నాడు వెళ్ళి ఆయనకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు నివాళిని అర్పించనున్నారు. అండ్ జూలై 7న విట్నెస్ ద గుండీచా జాత్ర, ఇట్ ఇస్ ఎ కార్ ఫెస్టివల్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్ అట్ ద పూరి. అది కూడా ఆమె విజిట్ చేయబోతున్నారు. అండ్ జూలై 8న Udayagiri Caves, interact with the students of Bibhuti College of Art and Crafts and Utkal University of Culture. On the same day, and oka divine retreat center of Brahma Kumaris at the Harida Mada village near Bhubaneswar launched the lifestyle for sustainability campaign ni launch చేయబోతున్నారు. తర్వాత లాస్ట్ రోజు సో 13వ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అట్ భువనేశ్వర్లో ఆమె వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ 9వది, DPIIT సైన్స్ MOU విత్ NCAER ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ కాస్ట్ ఇన్ ఇండియా. అసలు భారతదేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ ఎంత వరకు అవుతోంది, దాన్ని డెవలప్ చేయాలన్నా ఎంతవరకు అవుతుందని చెప్పి ఒక అంచనా వేయాలని చెప్పి DPIIT వాళ్ళు NCAERతో ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే డెవలపింగ్ ఏ డీటెయిల్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ కాస్ట్ ఇన్ ది కంట్రీ. సో లాజిస్టిక్స్ కాస్ట్ ఎంతవరకు అవుతోంది అనేది అసెస్ చేయడానికి వాళ్ళు ఈ MOU ఒకటి కుదుర్చుకున్నారు. నెక్స్ట్, మేక్ ఏ కాంప్రిహెన్సివ్ స్టడీ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ కాస్ట్ ఫర్ ద 2023-24 2023-24లో ఎంత కాస్ట్ అయింది అనేది కూలంకషంగా వాళ్ళు కాంప్రిహెన్సివ్ స్టడీ ఇవ్వబోతున్నారు. అసెస్మెంట్ ఆఫ్ differentials in the logistics cost across routes, modes, products, types of cargo and service operations అన్నమాట. దీనికి సంబంధించి కూడా అసెస్ చేయబోతున్నారు. తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ మేజర్ డిటర్మినెంట్స్ అలాంగ్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద లాజిస్టిక్స్ ఇన్ ద డిఫరెంట్ సెక్టర్. అంటే ఫైనాన్షియల్ సెక్టర్ మీద అండ్ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్లో ఈ యొక్క లాజిస్టిక్స్ ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది వాళ్ళు ఒక అంచనా వేయబోతున్నారు. నెక్స్ట్, ఇది లాస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. 10వది, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ joins forces with the National Stop Diarrhea Campaign, DDWS. Department of Drinking Water and Sanitation has launched a 2-month awareness campaign called the Swachh Gaon Shuddh Jal and బెహ్తర్ కాల్. ఇది జూలై 1 నుంచి వాళ్ళు 2 నెలల పాటు ఈ యొక్క అవేర్నెస్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఎందుకు అంటే ఫర్ ద యూస్ ఆఫ్ సేఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ప్రాక్టీసెస్ అట్ ద విలేజ్ అంటే పంచాయతీ లెవెల్. సో పంచాయతీలో కానీ మరి మారుమూల విలేజెస్లో కానీ మీరు సేఫ్ వాటరే తాగండి, వేరే వాటర్ తాగండి, మరియు ఇళ్లల్లో
పరిశుభ్రత ఇంటి ముందు కానీ ఊర్లో కానీ పరిశుభ్రత మెయింటైన్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి అనే విషయం మీద వాళ్ళు ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ని లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ చేయబోతుంది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. So synergy between the rural sanitation mission and the national stop diarrhea campaign underscores our unwavering dedication to the public health. So ఒక పక్క రూరల్ శానిటేషన్ మిషన్, మరొక పక్క నేషనల్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్, ఈ రెండిటితో కలిపి అన్వేవరింగ్ డెడికేషన్ అంటే మాకు పట్టు వదలని ఒక సంకల్పం మాకు ఉంది ప్రజల ఆరోగ్యం మీద అని చెప్పి సిఆర్ పాటిల్ గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఈ దాదాపు 39 స్లైడ్స్తో నేను ఈరోజు న్యూస్ అనాలిసిస్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో దాదాపు 6 న్యూస్ పేపర్స్ మరియు ఆల్ ఇండియా రేడియో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఈ న్యూస్ని సేకరించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్.